దూకుడికి దురుసుతనానికి మారుపేరుగా చెప్పుకునే క్రికెట్ ఆటగాళ్ల లిస్టులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఈ సీజన్ లో ఐపీఎల్ లో మళ్లీ తన దురుసుతనంతో వార్తల్లో వ్యక్తిగా నిలబడ్డాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ప్రవర్తన మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతి నోబాల్ గా ఫీల్డ్ అంపైర్ గుర్తించకపోవడాన్ని కోహ్లీ తీవ్రంగా పరిగణించాడు. అప్పట్లో ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాడు. అంపైర్లు కళ్లు తెరిచి చూడాల్సిన అవసరం ఉందని అంపైర్లపై మండిపడ్డాడు కోహ్లీ. ఈ విషయంలో చాలా మంది కోహ్లీకి మద్దతుగా కూడా నిలిచారు. కోహ్లీ అక్కడితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి మ్యాచ్ రెఫరీని అసభ్యకర పదజాలంతో అతడి గదికెళ్లి మరీ దూషించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు చాలా మంది కోహ్లీ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. విరాట్ కోహ్లీ తన వ్యవహార శైలిని కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే చాలా మంది సూచించడం జరిగింది. ఆటలో గెలుపోటములు సర్వసాధారణం అయినప్పటికీ మైదానంలోనో లేక డ్రెస్సింగ్ రూమ్ లోనో ఇలా దురుసు మాటలు మాట్లాడడం విరాట్ కి కొత్తేమీ కాదు. కోహ్లీ దురుసుతనం అతన్ని మరింత చిక్కుల్లో పెట్టే ప్రమాదం ఉంది. సహజంగా తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా చూడదగ్గ వాడే కెప్టెన్ అవుతాడు. తప్పు జరిగిన సమయంలో మాట్లాడే విధానంలో కూడా నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. అంపైర్ చేసిన తప్పిదానికి కోహ్లీ మరీ ఇంతగా ప్రతిస్పందించాలా అనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు కోహ్లీ అభిమానులేమో ఇలాంటి వివాదాల జోలికి కోహ్లీ వెళ్లకుండా ఆటపై ఏకాగ్రత పెడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.